శ్రీగణేశాయ నమః. నమో జ్యేష్ఠాయ కనిష్ఠాయ. భక్త మహాశైలేంద్రకు నమస్కారం. ఇంతకుముందు 2వ ఎపిసోడ్లో పితృవుల గురించి చెప్పాను. పితృవుల గురించి 3వ ఎపిసోడ్ ఇది. 3వ ఎపిసోడ్లో పితృదోష నివారణకై మార్గం. మీరు పితృదోషం ఉంది అనుకున్న వారికి అంటే ఎలా తెలుస్తుందంటే, తొందరగా పెళ్లి కాకపోవడం, సంతానం కాకపోవడం, ఊరికి అన్నదమ్ముళ్ళు కలిసి ఉండకపోవడం, ఎప్పుడు గొడవలు పడడం, ఇట్లాంటివి జరిగితే ఉంది అని తెలుసుకోవడానికి ఒక చిన్న మార్గం. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో ఇంత పిడికడి అన్నం నాన్నని గాని అమ్మని గాని తలుచుకొని దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని ఆ పిడికడి అన్నం తీసుకుపోయి బంగ్లా పైన, మీరు సొంత ఇల్లు కానివ్వండి, అద్దె ఇల్లు ఉండనివ్వండి, పర్వాలేదు, బంగ్లా పైన పెట్టి నమస్కారం చేసుకొని వచ్చేది. ఈ విధంగా 16 రోజులు చేయండి. 16 రోజులు ఏ విఘ్నం కాకుండా, అంటే మధ్యలో ఏది గ్యాప్ కాకుండా, ఏ రోజు ఆగకుండా 16 రోజులు వరుసగా మీరు పెడితే పితృదోషం లేదు అన్నట్టు అర్థం. ఏ ఒక్క రోజైనా ఎప్పుడైనా సరే మొదటి నుంచే 16 రోజుల మధ్యలో కానీ లాస్ట్లో కానీ ఎక్కడైనా ఒక్క రోజైనా మీకు గ్యాప్ వస్తే పితృదోషం ఉంది అన్నట్టు. దానికి పండితుని కలిసి దానికి కావాల్సిన పరిష్కారం చేసుకుంటే సరిపోతుంది. సంతానం కలుగుతుంది, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, అన్నదమ్ముళ్ళు ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొన్ని మన జాతకంలో కూడా కొన్ని గ్రహాలు కొన్ని స్థానంలో ఉన్నప్పుడు కూడా పితృదోషాలు వస్తాయి. అవి మీరు పండితుల దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే దానికి పరిష్కారం చేసుకుంటాం. ఈ పితృదోషం లేకపోతే మీకు అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఈ విధంగా పితృదోష పరిష్కారానికి ఒకటి. తర్వాత మనకు 365 రోజులు అయితే పితృలకు ఒక్క రోజు. ఈ రోజు నాన్నగారి తద్దినం రోజు తద్దినం పెడితే మళ్ళీ 365 రోజులకు వాళ్ళకు 2వ రోజు, మనకు ఒక సంవత్సరం. ప్రతిరోజు వాళ్ళకు అన్నం పెట్టింది, భోజనం పెట్టింది. మనకు ఒక సంవత్సరానికి ఒక్కసారి అయితే వాళ్ళకు ప్రతిరోజు పెట్టినట్టు. ఆ విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళ తద్దినం పెడితే పితృవుల ఆశీర్వాదం కలుగుతుంది, మనకు మంచి జరుగుతుంది.